ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వివాదం ముదురుతోంది. తాజాగా జేసీ వర్గానికి ఆదినారాయణ రెడ్డి వర్గం అల్టిమేటం జారీ చేసింది. జేసీ ఫ్లై యాష్ రవాణాలో తమకు సగభాగం వాటా ఇస్తేనే ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ లోడింగ్కు సాగనిస్తామని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే లోడింగ్ జరగనివ్వకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం జారీ చేశారు. దీంతో ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ వర్గీయులు వైఎస్ఆర్ జిల్లాలోకి రాకుండా కొండాపురం సమీపంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. గత ఈ మధ్యలో ఏసీసీ కంపెనీ ఉండి మేము వాళ్ళతోనే డీలింగ్ జరుగుతున్నాము. వాళ్ళు సక్రమంగా మాకు పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివాకర్ రెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తీసుకున్న తర్వాత చెప్తే మేము సరే లోడ్ చేస్తామని చెప్పినాం. మాకు డబ్బులు కావాలని చేస్తామని చెప్పినాం. ఎవరికైనా కానీ మాకేం ఎవరైతే ఏముంది పోయిచ్చినాం. కొద్ది రోజులు 15 రోజులు 20 రోజులు ఇచ్చినారు. ఇంకా 20 రోజుల నుంచి ఇంకా పేమెంట్ చేయడంలే. అందులో 10 రూపాయల కాడ కమిషన్ నిర్ధారణలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఈ బండ్లు అయ్యి రిసీవ్లు తీసుకోవడం అమ్ముకోవడం. మాకైతే ఇక్కడ ఇది సున్నా అట్టే పోవడం. ఆ సమస్య అట్ట 2 నెలలు భరించినాం. సుమారుగా డబ్బు అందరికీ మా బండ్లకైతే లోడింగ్ వాళ్ళకైతే 80 లక్షల దాకా బాకీ పడినారు. పోయి అడిగితే ఎవరు దీనేసి నాకు సంబంధం లేదు బండ్లను అడుగుంటాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరుంటే బిడ్లు పెడితే వాళ్లకు సంబంధం మా లోడింగ్ లెక్క. బండ్లకి మేము వద్దంలే, మా లెక్క ఎట్లా మేము ఇక్కడ లోడింగ్ చేసి ఆ సమస్య మాకుంది. అదే వీళ్ళు ఆపినారు సార్. వాళ్ళు పై నుంచి వాళ్ళు మాట్లాడుకుంటే మేము లోడుకు పంపిస్తారు. మరి పంపించకపోతే ఇంక ఈడండాల్సిందే. జేసీ వాళ్ళు సార్ దివాకర్ రెడ్డి బండ్లు లోడు ఎత్తుకొని రా పరిపోయని పంపించినారు. 4 బండ్లు వచ్చినాను సార్. ఇప్పుడు ఏమంటున్నారు? లోడింగ్ ఏమంటున్నారు సార్? అది ఏమో తెలియదు సార్ నాకు. లోడింగ్ కాకుండా బండి ఎక్కిపోతే పోవు. మామూలుగా అయితే లోడింగ్ ఎత్తుకొని పోదామని వచ్చినాము. వాళ్ళు రమ్మంటే పోతాము, వద్దోలే ఆడే ఉందంటే ఉంటాము సార్. అంతే. ఎన్ని బండ్లు? 4 బండ్లు వచ్చాయి. మా పేరు మధు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫ్లై యాష్ వివాదం ఇటు జేసీ వర్గీయులకు అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది పరిస్థితి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, అదే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య కూడా ఏదైతే ఫ్లై యాష్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టు విషయంలో వారు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏదైతే కడప అనంతపురం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి కొండాపురం వద్ద భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు, బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఆర్టీపీపీ దగ్గర ఎక్కడైతే ఫ్లై యాష్ లోడింగ్ చేస్తారో అక్కడ కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరు వర్గాల నేతలు భీష్మించి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లోడింగ్ చేయము అని చెప్పి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్స్ ఒక 8 లారీలు ఆర్టీపీపీకి చేరుకున్నప్పటికీ కూడా వాటికి లోడింగ్ చేయకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అయితే భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి లోడింగ్ చేయకపోతే తానే స్వయంగా అక్కడికి వస్తాను అని చెప్పేసి కూడా ఆయన ఏదైతే ఒక అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య, 2 వర్గాల మధ్య కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కానీ వాళ్ళ వర్గం ఇటు కడప జిల్లాలోకి ఎంటర్ కాకుండా కొండాపురం వద్ద భారీగా పోలీస్ పికెట్ పెట్టి భారీగా బలగాలను పెట్టి వాళ్ళని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇక్కడ ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన వాళ్ళు మాకు బకాయిలు రావాలి, అదేవిధంగా మేము లోడింగ్ అయితే చేసేది లేదు అని చెప్పేసి స్పష్టంగా తెగ
వెంకటేష్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఉద్రిక్తత ఇట్లానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనకు అందుతున్న సమాచారం మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఇటు కడప జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయ్యే తాడిపత్రి దగ్గర వాహనాలన్నింటినీ కూడా ఆపేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఇటు 2 జిల్లాల పోలీసులు కూడా అటు అనంతపురం జిల్లా పోలీసులు కానీ ఇటు వైఎస్ఆర్ జిల్లా పోలీసులు కానీ పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కాంట్రాక్ట్ విషయం ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలకు ఫ్లై యాష్ని ఆర్టీపీపీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాల కాంట్రాక్టు విషయంలో తమకి సగం వాటా ఇవ్వాలని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలను అడ్డుకోవటం కానీ ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు కొనసాగినా అవి ఫలించలేదు. ఇప్పుడైతే నువ్వా నేనా అనేటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి సిద్ధు. ఓకే శ్రీనివాస్.